నాగార్జునకి చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి. నాగార్జున 8 ఏళ్ల వయసులో పెద్దలు మారాలి అనే సినిమాలో తొలిసారిగా నటించడం జరిగింది. అయితే ఒక రీలు తీశాక ఆగిపోయింది. ఏడాది తర్వాత మళ్లీ మొదలు పెడదామని నిర్మాతలు అనుకుంటే నాగార్జున 4 అంగుళాలు ఎత్తు ఎదిగిపోయాడు. ఆ చిత్రం నిర్మాణం అంతటితో ఆగిపోయింది. తర్వాత సుడిగుండాలులో చిన్న పాత్ర పోషించారు. నటన పట్ల తనకున్న ఆసక్తిని తండ్రికి చెబితే ముందు చదువు పూర్తి చేయి, ఆ తర్వాత చూద్దాం అన్నారు. దాంతో ఆ ప్రసక్తిని అక్కడికి వదిలేసి బుద్ధిగా అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకొచ్చారు నాగార్జున. అందుకే ధైర్యంగా అన్నయ్య ద్వారా తండ్రికి తన మనోభావాన్ని వివరించారు నాగార్జున. అయితే అక్కినేని నటుడిగా తనకున్న అనుభవాన్ని పురస్కరించుకొని నాగార్జునకి నటనలో శిక్షణ అవసరమని భావించి బొంబాయిలో ఆశయచంద్ర దగ్గర నటనకు సంబంధించిన మెలకువలు, హైదరాబాద్లో చాట్ల శ్రీరాముల దగ్గర డైలాగ్ మాడ్యులేషన్, సలీం దగ్గర నృత్యంలో శిక్షణ ఇప్పించారు. 1985 ఆగస్టు 21న అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగార్జునని హీరోగా పరిచయం చేస్తున్న విషయాన్ని ప్రకటించారు అక్కినేని. కొత్త వాళ్లతో డైలాగ్స్ చెప్పించడంలో వి మధుసూదన్ రావు దిట్ట. అందుకే ఆయన్ను డైరెక్ట్ చేయమని కోరాము. నేను నటించిన చిత్రాల్లో 20 వరకు ఆయన డైరెక్ట్ చేశారు అని చెప్పారు అక్కినేని. 26 సంవత్సరాల వయసు, చురుకైన కళ్ళు, నిండైన విగ్రహంతో హీరోకి ఉండాల్సిన అన్ని అర్హతలు పుష్కలంగా ఉన్న నాగార్జున తొలిచూపులోనే అందర్నీ ఆకట్టుకున్నారు. జాకీ ష్రాఫ్ని హీరోగా పరిచయం చేస్తూ సుభాష్ ఘై రూపొందించిన హీరో చిత్రం బాలీవుడ్లో మ్యూజికల్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ని నాగార్జున కోసం తీసుకున్నారు. అదే విక్రమ్. అక్కినేని 62వ జన్మదినమైన సెప్టెంబర్ 20న విక్రమ్ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ఆంధ్రదేశం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సుల్లో అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులు విచ్చేశారు. మొదటి చిత్రం ప్రారంభం కాకుండానే నాగార్జున పేరుతో 200 అభిమాన సంఘాలు ఏర్పడడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. నాట్య ప్రవీణులైన నటీమణులు లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. బెంగళూరు నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది కుద్రేముఖ్. దేశంలోకెల్లా అతిపెద్ద ఇనుప ఖనిజ గనులు ఇక్కడే ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ హీరో, శివకా ఇన్సాఫ్ అనే 2 హిందీ చిత్రాలు, కొన్ని కన్నడ చిత్రాలు, దొంగల వేట అనే తెలుగు చిత్రం మాత్రమే చిత్రీకరణ జరుపుకున్నాయి. కుద్రేముఖ్లో ఏటు ఒడ్డున ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ చిత్రం కోసం కుటీరం సెట్ను నిర్మించారు. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎదురు చూశారు. తొలుత 1986 ఫిబ్రవరిలో విక్రమ్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సందర్భంలో కాలికి దెబ్బ తగలడం, అది పూర్తిగా నయం కాకపోవడం వల్ల బొంబాయిలో కాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు నాగార్జున. దాంతో రిలీజ్ వాయిదా పడింది. 1986 మే 23న 38 కేంద్రాల్లో 61 థియేటర్లలో విక్రమ్ విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. కడపలో అభిమాన సంఘాల ఆధ్వర్యంలో 3000 మంది అభిమానులు ఊరేగింపు జరిపారు. చాలా చోట్ల సినిమా హాళ్ల బయట టికెట్లను వేలం వేశారు. ఈ వేలంపాటలో టికెట్ ధర ₹135 వరకు పెరిగింది. 45 ప్రింట్స్తో ఫస్ట్ వీక్ 47,17,218 కలెక్ట్ చేసింది. తొలి సినిమాతోనే నాగార్జున నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు. విక్రమ్ 99 రోజునే నాగార్జున పుట్టినరోజు కూడా రావడంతో చాలా గ్రాండ్గా 100 డేస్ ఫంక్షన్ చేయాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతి బీభత్సం వల్ల ఎందరో ప్రజల ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లింది. దాంతో ఫంక్షన్ను విరమించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ₹2,50,000 వరద బాధితులకు విరాళమందించారు.